బుజ్జమ్మా. ఆనన్నా మా అమ్మలాగే ఉన్నావమ్మా. ఇంకెంతసేపు పడుతుందమ్మా? ఒక 10 minutes పెదనాన్న. త్వరగా కానివ్వండి. అన్నయ్య, ఏమైంది? ఏం లేదురా, చాలా సంతోషంగా ఉంది. బుజ్జమ్మకు చాలా పెళ్లి సంబంధాలు చూశాం. జాతకంలో దోషం ఉందని అన్నీ తప్పిపోయాయి. నేను బతికుండగా దాని పెళ్లి చూడగలను లేదో నన్ను దిగులుండేదిరా. ఇప్పుడు అది పోయింది. ఏంటన్నా చిన్న పిల్లుళ్ళ బంగారం లాంటి అల్లుడు దొరికాడు. పదండి. అన్నయ్య, మేమందరం ఉన్నాం కదా, అంతా మంచి జరుగుతుంది. నమస్కారం. నమస్కారం బాబు. బొట్టు. ముందు కుడికాలు పెట్టి లోపలికి రండి. నాన్సెన్స్. ఏ ఎడంకాలు పెడితే పెళ్లి పిటాకులు అయిపోద్దా? ఇప్పుడు కుడికాలు పెడితే బ్రహ్మాండంగా పెళ్లి అయిపోద్దా? ఈ రెండు నా బాడీలో పార్ట్సే కదా. అది కాదు బాబు, కుడి చేత్తో తినడం ఎలా అలవాటో కుడికాలు ముందు పెట్టి రావడం శుభప్రదమని నమ్మకం బాబు. మేక్ సెన్స్. అలాగే. అరే చుంచు, కుడికాలు సార్ బాగా నచ్చిందండి. గజాల్లోనే ఎకరాల్లోనే ఎలా తీసుకున్నారు? క్యాష్ ఎంత పడింది, చెక్ ఎంత పడింది? రోజు లెక్కన మొత్తాన్ని కొత్తగా తీసుకున్నారా? రూమ్లు ఎన్ని ఉన్నాయండి? ఏసీ అని నాన్ ఏసీ అని? హోల్డ్ ఆన్. అన్నీ తీసుకోమంటారా? కెన్ యూ గెట్ క్వైట్ నాన్నగారు? పెళ్లి నాది, ఫోకస్ కూడా నా మీదే ఉండాలి. లెట్ మీ టాక్. అలా కానీ మావయ్యలు, నాకు మీ ముగ్గురు పేర్లు బాగా నచ్చాయండి. నీలకంఠ భూపతి, మహేశ్వర భూపతి, మహాదేవ భూపతి. అసలు మీ పేర్లకు ఉన్న డివైనిటీలోనే ఒక యూనిటీ ఉందండి. అవును, ఎక్స్ప్రెషన్ సరిపోలేదు. అసలు కాంప్లిమెంట్ ఇస్తుంటే బ్రైట్ గా ఆనందంగా ఉండాలి సార్. మధురపానీయం తీసుకోండి. భలే ఉంది మావయ్య, రోజ్ పెటల్స్ తో అది. తాగేస్తా. అయ్యా, ఓ అరగంటలో ఎంగేజ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? హోల్డ్ ఆన్. అరగంట కాదు, మా కజిన్ వచ్చాకే ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ముహూర్త బలం దాటిందంటే అనర్థాలు అవి జరిగిపోతాయండి. ఆ ముహూర్తాలు ఫాలో అయిపోతే అద్భుతాలు జరిగిపోతాయి. మరి తమరు చేసిన పెళ్లిలో ఎన్ని పిటాకులు అయింటాయి, ఎన్ని విడాకులు అయింటాయి. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ బుల్షిట్. శాస్త్ర ప్రకారం ముహూర్త బలం జాతక బలం అనేది. గాట్ యు. అసలు జాతక బలం చూస్తే ఈ పెళ్లే చేసుకోకూడదు కదండి. అమ్మాయి జాతకంలో చాలా దోషాలు ఉన్నాయని మీలాంటి పెద్దలే చెప్పారు. అయినా నేను పెళ్లి చేసుకుంటున్నాను. మరి ఇంకేంటండి? అది కాదండి, కట్నాలు అడిగినా కానుకలు అడిగినా అరే జస్ట్ మా కజిన్ వచ్చేంత వరకు వెయిట్ చేయమన్నాను. కజిన్ అంటే నార్మల్ కజిన్ కాదండి. హిస్ మై మెంటర్, హిస్ మై ఫిలాసఫర్, హిస్ మై ఎవ్రీథింగ్. అందులో ఈ ముహూర్తం కాకపోతే ఇంకో దొరుకుద్ది, కానీ ఇంతకన్నా మంచి అల్లుడు మాకు దొరకడం. మాకు అల్లుడు ముఖ్యం, ఆయనకి కజన్ ముఖ్యం. అంతేగాని తొక్కలో ముహూర్తం ముఖ్యం కాదు. అది కాదండి. ఏదో చాదస్తం కొద్ది మాట్లాడాడు. మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. ఎక్స్ప్రెషన్ ఏంటి మావయ్య? చూస్తుంటేనే ఒక పాజిటివిటీ. లవ్ యూ మావయ్య. అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి పైన ఉంది, వెళ్ళి కలవండి. హాయ్ సుమైనా. బాయ్ బావా. కొడతాను. Are you in love with me? Yes. నా చేతితో నేనే చేశాను. Such a sweet voice. ఏం చేశాను? Oh my God, అది ఎంగిలి. I love your expression. Sharing is caring. Correct? I love you, ma. బావా కోవపూరి తిని బావా. బావా బాద్షా తిని బావా. ఈ జన్మకి నాకు ఈ మైసూర్ పాకే కావాలి. ఇదే కదా జీవితం అంటే. అబ్బో కార్తీక్, మీ కజిన్ పుణ్యం అని ఆ సుహానా టెన్షన్ నుంచి బయటపడ్డారు బాబు. లేదంటే అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళం. పోన్లేరా, ఈ వారం రోజులైనా ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం. వీళ్ళంటే ఎక్కడున్నారు? ఎవర్రా వాళ్ళు? వాళ్ళరా మన ఊరొచ్చి ఆగమాగం చేసిన కుర్ర నా కొడుకులు. కప్పెత్తికెళ్ళి నా కొడుకులా. తిప్పు పండి.
హలో హలో మై డియర్ కజిన్ వే ఆర్ యు ఐ యామ్ ఈగర్ టు సీ యు మ్యాన్. ఇప్పుడే ఎంటర్ అయ్యా 1 minute లో నీ ముందుంటా. అయ్యా ఆ కప్పెత్తికెళ్ళిన వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. రేయ్ వచ్చారా నా కొడుకులో ఏసా పద. హలో అంకుల్. మీరు పెళ్లి కొడుకు కజిన్ అంకుల్. అవునా? అల్లుడు గారు మీ గురించే వెయిటింగ్ బాబు. మీరు వచ్చేదాకా ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి వీల్లేదన్న. ఇంత టెన్షన్ లో కూడా ఇంత రిలాక్స్డ్ గా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏంటయ్యా ఇంకా ఇక్కడ నిలబడన్నారు? రెండయ్యా వాళ్ళు మిస్ నువ్వు అయిపోతారు. పదరాని వస్తున్నాను. అల్లుడు గారు పైన గదిలో ఉన్నారు. మీరు పదండి, నాకు చిన్న పని పడింది, నేను చూసుకుని వచ్చేస్తాను. ఇట్స్ ఓకే, పర్లేదు అంకుల్. ఓకే. దొరికారా? లేదయ్యా. వీడి ఎక్స్ప్రెషన్ ఏంటి కొంచెం తేడాగా ఉంది. హాయ్ అన్నా. మై ఫిలాసఫర్, మై మెంటర్, మై గైడ్, మై లక్కీ చార్మి, మై కజిన్ బ్రదర్. లవ్ యూరా. ఎలా ఉన్నారా? అన్నా కంగ్రాట్స్. ఎవడికి కావాలరా తొక్కలో బుకే? నాకు నువ్వు రావడం ఇంపార్టెంట్ రా. మీరు ఇద్దరు రాకపోయినా పర్లే. ఊరికే అనాలేరా మాయా. కమ్ కమ్ ఇన్సైడ్ కమ్ యా. రండి. ఏం మెసేజ్ చేసింది? చెప్పలుడు, ఇందాక చెప్పాను కదా నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కజిన్ అని. వీడే మా చిన్నమామ గారా. నమస్తే అంకుల్. కష్టాలు కన్నీళ్ళు ఏ ఉండవండి, మాదంతా ప్యూర్ ఎంటర్టైన్మెంట్. హలో, ఏంటి ఎక్స్ప్రెషన్? ఏదో ఎనిమిది చూసినట్టు ఇలా అన్నారేంటి? ఏం లేదు బాబు, ఎక్కడో చూసినట్టుంది. హ్యావ్ యు మెట్ ఎనీవేర్ బిఫోర్? నాకు కూడా అదే అనిపిస్తుంది, బట్ వి నెవర్ మెట్. హౌ విల్ యు మీట్? ఇప్పుడే కదా కలిసింది. మామయ్య ఇట్రా. ఏంటి అల్లుడు గారు? మై మోస్ట్ ఇంపార్టెంట్ కజిన్ వీడే. నమస్తే అంకుల్. సేమ్ జర్క్, సేమ్ ఎక్స్ప్రెషన్. అసలు మీ ఫేస్ లో ఎక్స్ప్రెషనే పలకదే, అయినా కష్టపడి ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే ఏంటి మ్యాటర్? అదేం లేదు బాబు, నేను ఎక్కడో ఏంటి ఎక్కడో చూసినట్టుంటాను. అలా లేదు, మీ ఊర్లో ఎవరో అమ్మాయి లేకపోయినట్టు ఏదో విలువైన వస్తువుని ఎత్తుకుపోయినట్టు ఇచ్చారు ఎక్స్ప్రెషన్. ఎగ్జాక్ట్ గా జరిగింది అదే కదరా. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను అమెరికా వెళ్ళడానికి, ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం వీడు, వీళ్ళ నాన్నగారు. మా నాన్న ఎప్పుడూ చెప్పేవాడు, కార్తిక్ తెలివి ఉంది, లక్ ఉంది, వీడిని ఫాలో అయిపోరా లైఫ్ కత్తిలా ఉంటుంది. అసలు అవతల వాడి ఎక్స్ప్రెషన్ ఎప్పుడూ పట్టించుకొని మా నాన్న ఫస్ట్ టైం ఈ ఎక్స్ప్రెషన్ నాకు కరెక్ట్ గా ఎక్కించాడు. టు బి ఆనెస్ట్, బయోటిక్స్ అండ్ రోబోటిక్స్ చేయమని ఇన్స్పిరేషన్ ఇచ్చింది వీడు, అమెరికాలో చేయమని సపోర్ట్ చేసింది వీళ్ళ నాన్న. నా మనసులో ఎప్పటికీ వీళ్ళు, నా పర్సులో ఎప్పటికీ వీళ్ళ ఫొటోస్ పర్మనెంట్ రెసిడెన్స్. జీవితాంతం వీళ్ళకి రుణపడి ఉంటా. వీళ్ళ మర్యాదల్లో ఏదైనా లోటు జరిగితే మాత్రం పగబట్టే ఈ పెళ్లి ఆపేసి నా పగ తెచ్చుకుంటా. అయ్యా ఏసేమంటారా? ఇక్కడ మాట్లాడుతున్నాం కదా. ఏసేయడం ఏంట్రా? ఏదో కింగ్ కోబ్రా బుసలు కొట్టినట్టు ఆ అగ్రెషన్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? వచ్చినప్పటికి యాటేయడానికి బంధువులు వచ్చారు, ఎలా వేయాలని టెన్షన్ పడుతున్నారు అంతే. అది టెన్షన్ కో సపరేట్ ఎక్స్ప్రెషన్ ఉంటే తెలుసా? ఎదవ చుంచలక ఫేస్ నువ్వును. బొచ్చులోది మేకపోతుంది వేస్తూ పెద్ద మనిషిని వేసేస్తున్నాడు బిల్డప్ ఒకటి. మేము చూసుకుంటా కదా వాళ్ళు, మీరు ఉండండి. నేర్పించాలి మావయ్య బేసిక్ ఎక్స్ప్రెషన్స్ అవి. ఏర్పాట్లు చూసుకుంటాం. పదండ్రా. ఏంటయ్యా ఎదురుకుండా శత్రువుని పెట్టుకుని మమ్మల్ని బయటికి లాక్కొచ్చారు? దొరికిన వాళ్ళు ఎలా వదిలేశారంటయ్యా? నోరు మూసుకుని ముందు ఇక్కడి నుంచి పదండి. సైలెంట్ గా ఉండు. ఆ దొంగ నాయాడు దొరికారా? అయ్యా వాళ్ళు పైన ఏంటి పైన ఉన్నారా? లేదన్నయ్య, పైన గెస్ట్లని చూసి కప్ దొబ్బేసిన కుర్రోళ్ళని పొరపాటు పడ్డారు. వచ్చింది వాళ్ళేనని నరికేద్దాం అనుకున్నాను రా. వాళ్ళని వదిలేదే లేదో. ఆవేశపడకన్నయ్య, ఆయన మన దగ్గరికి రావడానికి వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. ఏంటనే అల్లుడు గారు పిలిచారు, వెళ్ళొస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. బాబు
మా నీలకంఠ భూపతి మామయ్య. నమస్తే మామయ్య ఇందాక చెప్పాను నా లక్కీ చార్ మా ఫేవరెట్ కజిన్ అని వీడే. అయ్యో నాకెందుకు తెలీదు, ఇందాకే కింద కలిశాను. మీకు తమ్ముడంటే నాకు చిన్నల్లుళ్ళలాగే. ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్.